ప్రకాశం జిల్లా కనిగిరి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి కదిరి బాబురావు గారు, వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన బుర్రా మధుసూదన్ రావు గారి మీద పోటీ చేసి 7,207 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థి అయిన బుర్రా మధుసూదన్ రావు గారు ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 40,903 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి నుంచి ఈసారి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి డి నారాయణ యాదవ్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరు ఒకరికొకరు ఇక్కడ విజయం మాదంటే మాదంటూ హోరాహోరీగా పోరాడబోతున్నారు. ఫైనల్గా ఎవరు ఈసారి ఇక్కడ గెలవబోతున్నారు అంటే ప్రస్తుతం ఇక్కడ ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్న ప్రస్తుత వ్యతిరేకత కారణంగా ఇక్కడ యువతలో వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు ఏమి చేయలేదు ఉన్న భావన కారణంగా కూటమి అభ్యర్థి మీద ఇక్కడ ప్రజలు ప్రస్తుతం మంచి అభిప్రాయం ఉండడం కారణంగా ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమికే ఉందని తెలుస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న రిజల్ట్ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకొని పరిశీలించి చూడగా కూడా ఇక్కడ కూటమికే కొంత శాతం ఎడ్జ్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.